హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా బొబ్బట్లు ఎలా చేయాలో చేసిన వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. కావాల్సిన పదార్థాలు: పచ్చనిపప్పు, బెల్లం, యాలకులు, మైదా పిండి, ఉప్పు, నూనె, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు పచ్చనిపప్పు వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. సరిపడినన్ని నీళ్ళు పోయాలి. గంట సేపు అయిన తర్వాత ఆ నీళ్ళన్నీ వడగట్టుకొని పచ్చనిపప్పుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న పచ్చనిపప్పు వేసి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి. అరకప్పు పచ్చనిపప్పుకి మేము 2 కప్పులు నీళ్లు పోసాము. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టుకొని నాలుగు విజిల్స్ రానివ్వాలి. మీకు పప్పు ఉడకపోతే ఇంకో విజిల్ రానివ్వచ్చు. మాకు పప్పు 4 విజిల్స్కే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే పాన్ పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి 1 కప్ బెల్లం వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత మనం యాలకుల్ని పొడి చేసుకొని వేసుకోవాలి. మేము 1 స్పూన్ యాలకుల పొడి వేసాము. బెల్లం బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టి ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకున్న పచ్చనిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. పచ్చనిపప్పు బెల్లం బాగా కలవాలి. చూసారా, కొంచెం దగ్గరికి వచ్చింది. మరి కొంచెం దగ్గరికి రావాలి. మరీ దగ్గరికి రానివ్వకూడదు. చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత
చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో మైదా పిండి వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పంచదార వేయడం వల్ల బొబ్బట్లు అనేవి పొంగుతాయి. ఇప్పుడు కొద్దిగా నూనె పోసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని మరీ గట్టిగా కాకుండా నిదానంగా కలుపుకోవాలి. కలుపుకొని గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత ఇలా మైదా పిండి అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అందులో మనం ముందుగా తయారు చేసుకున్న పూర్ణాలది పెట్టి ఇలా బొబ్బట్లలాగా తయారు చేసుకోవాలి. ఇలా కవర్ పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకి బొబ్బట్టు అనేది ఈజీగా వస్తుంది. చూసారా ఎంతో సింపుల్గా బొబ్బట్టు అనేది రెడీ అయిపోతుంది. మనం పెద్ద బొబ్బట్టు కావాలంటే కొంచెం ఎక్కువ పెద్దగా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇలా అన్ని బొబ్బట్లు అనేవి రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టి దాని మీద నేతితో బొబ్బట్లు అనేవి కాల్చుకోవాలి. చూసారా బొబ్బట్టు అనేది పొంగుతుంది. ఇలా నేతితో రెండు వైపులా నిదానంగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మన బొబ్బట్లు అనేవి ఎంతో టేస్టీగా ఉంటాయి. అంతే, మన బొబ్బట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారుగా టేస్టీ బొబ్బట్లు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.